ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. నువ్వు వదిలేసిన ఎస్ఎల్బిసి ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళొంకర, చేతులొంకర, నడువంకర దశాబ్దాల కొద్దీ ఫ్లోరైడ్ పీడిస్తుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకన్న జానారెడ్డి గారు ఎస్ఎల్బిసి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు నీకు అప్పచెప్తే 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడా. నువ్వు పడావు పెట్టిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేసి 3,60,000 ఎకరాలు నల్లగొండకు తాగునీరు సాగునీరు ఇస్తున్నందుకు ఈరోజు మేము పోవాలేనా? దేనికి పోవాలి? మూసి కాలుష్యం. మా అక్కలీడు, మా ఐలే ఆడున్నాడు, మా కుంభమణిలు ఈయనే ఉన్నాడు. నా జన్మదినం అంటే హైదరాబాద్లో ఉండకుండా భువనగిరికి వచ్చి పాదయాత్ర చేసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని భువనగిరి మూసి ఎంబడి చేసిన. ఆ మురికి గురించి ఇంకా నేను చెప్పుడు కంటే మా అక్కలు చెప్పారు. ఒక అక్క వచ్చి నాతో మాట్లాడింది, అయ్యా నిన్న మొన్ననే నా దగ్గరకు వచ్చి పలకరించి మాట్లాడితే ఎంతమంది పిల్లలు అడిగిన, 2 పిల్లలు, పెద్దోడు ఉన్నాడా, కొడుకు చిన్నామె బిడ్డ అని. ఏం చేస్తున్నారంటే నిన్న మొన్ననే కొడుకు పెళ్లి చేసిన వాడిని పట్నం తోలినా అన్నది. ఎందుకక్క పట్నం ఎందుకు తోలినామంటే, అయ్యా పెళ్ళైన పిల్లలు ఈడు ఉంటే ఈడ ఉండే నీళ్లు తాగినా ఈడ వండిన పంటలు తింటే వాళ్ళ కడుపులో పుట్టబోయే బిడ్డ కన్నొంకర్ను కాలొంకర్ను పోతుంది. ఈ మూసి కాలుష్యము మా పట్ల కర్కశంగా రాక్షసంగా ఉన్నది. వాసన చూస్తున్నావు కదయ్యా, నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకుని పట్నంలో కూలినాలు చేసుకోమని పంపించిన అని చెప్పింది. అంటే ఇవాళ మూసి కాలుష్యంతో అటు ఇబ్రాహీంపట్నం కావచ్చు, భువనగిరి కావచ్చు, కొత్త మునుగోడు కావచ్చు, నల్గొండ ఆ దారి మొత్తము ఇవాళ మీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. మరి మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ఇవాళ దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలని నేను అడుగుతున్నా. పాపాల భైరవుడు రావాలనంట. పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడయ్యా? మా రాజకీయ నాయకుల ఫోన్లు విన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికారుల ఫోన్లు విన్నాడంటే అధికారులు ఏం చేస్తున్నారో కనుక్కోనికి విన్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పోయిరి, అధికారులు పోయిరి, ప్రజలు పోయిరి, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్లలో వినేటోని ఏమనాలయ్యా? చేత్తో కొట్టాలన్నా రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్లో పెట్టుకొని మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ తిరిగి రావాలనా? పేదోళ్లకు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించినోడు మళ్ళీ రావాలనా? 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాసి రంపాన పెట్టి అక్రమ కేసులు పెట్టి ఆస్తులు కొల్లగొట్టి కొంతమంది ప్రాణాలను హరించినందుకు మళ్ళీ పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అడిగిందల్లా చేసినాం, శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఒకవేళ చెయ్యకపోయినా మీ మీద ఎవరి మీద నాన్న వాళ్ళ మీద అవతల మీద ఇవతల మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద
రచ్చబండలలో చర్చ పెట్టండి, తాటి చెట్టు కాడ కళ్ళు తాగేటప్పుడు చర్చ పెట్టండి, బార్ షాప్ కాడ పెట్టండి, బీర్ షాప్ కాడ పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు కాడ పెట్టండి, సర్పంచుల సంఘం కాడ పెట్టండి, లేకపోతే అసెంబ్లీలో పెట్టండి. చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్తులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి దేవుడు శాపం పెట్టిండు, నిజం మాట్లాడితే మీ తల 1000 ముక్కలై సస్తరని. ఒక్క మాట కూడా నిజం మాట్లాడు. మొత్తం కుటుంబం అంటారా నాయన. ఫామ్ హౌస్లో వండుకున్న శుక్రాచార్యుడు కావచ్చు, ఊరి మీద తిరిగే మారీచుడు కావచ్చు, లేకపోతే సుబావుడు కావచ్చు, ఎవడన్నా నిజం మాట్లాడతారా? మా లక్ష్మణ్ 687 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందంట. మూతి మీద పెట్టి కొడతా రా సవాల్ చేస్తున్నాను మా లక్ష్మణ్ అన్నాడు. ఇక మళ్ళా రాలే. సింగరేణిలో టెండరే కాలేదు, తారీఖే రాలేదు, మొత్తం సింగరేణి కొల్లగొట్టిరని నోరు తెరిచిన అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు, ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారా అని అనుకుంటారు. కానీ మీ జాతకం మీ మొత్తం నరాన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమం సమయంలో పిల్లల ప్రాణాలను ఎట్లా పొట్టన పెట్టుకున్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినరో, ఎట్లా అక్రమ కేసులు పెట్టినరో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని నాటకాలు వేసినా మిమ్మల్ని తెలంగాణ సమాజం నమ్మదు, క్షమించదు. అందుకే మిత్రులారా, ఇవాళ మా ఎంకన్న చాలా విషయాలు ప్రస్తావించాం. నల్లగొండను ప్రత్యేకంగా చూడమన్నాడు. తప్పకుండా అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు నాకు అత్యంత సన్నిహితుడు రఘువీర్ గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని తప్పకుండా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో 100% ప్రయత్నం చేస్తాం. కానీ చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా, మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా, మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమునా కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2